హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు కదా, ఇదంతా పచ్చని పల్లెటూరు, పచ్చని పొలాల మధ్యలో ఉన్నటువంటి ఊర్లండి. కనుచూపు మేర మీరు ఎక్కడ చూస్తున్నా పొలాలే కనిపిస్తున్నాయి చూడండి. ఇవన్నీ కూడా వరి చేలు అనమాట అండి. ఇప్పుడు రీసెంట్గానే ఊడుపులు ఊడ్చారు. వీటి మధ్యలో మట్టి రోడ్డు అండి. చాలా అందంగా ఉంది కదా. ఇక్కడ ఒక షెడ్ కనిపిస్తుంది. ఈ షెడ్ పక్కనే ఒక అద్భుతం జరుగుతుంది చూడండి. నారు తీస్తున్నారనమాట. ఇవన్నీ కూడా వరి నారుమళ్ళు. ఊడుపులు ఓడ్చడానికంటే ముందు నారుమళ్ళు ప్రిపేర్ చేస్తారు. ఈ నారు పోసి నారు చేతికి వచ్చిన తర్వాత ఇలా నారు తీస్తారండి. తీసిన నారు కట్టలు కట్టి వాటికి మట్టి పట్టేస్తుంది కదా. నారు తీస్తున్నప్పుడు ఆ మట్టి మొత్తాన్ని నీళ్ళల్లో ఇలా దులిపి జాడిస్తారండి. ఆ మట్టి అంతా పోయిన తర్వాత వాటిని కట్టలు కట్టి అక్కడే వేస్తారు, పోగులు పెడతారు. ఆ కట్టలు తీసుకువెళ్ళి ఇదిగో ఇలా దమ్ము చేసినటువంటి మళ్ళల్లో ఇలా ఊడుపులు ఊడుస్తారనమాట. ఇది అందరికీ తెలుసు, కానీ ఎప్పుడూ కూడా కొత్తగా అనిపిస్తుంది. చూస్తుంటే చాలా అందంగా అనిపిస్తుంది. ఈ వరి పొలాలకు పక్కనే హైవే కనిపిస్తుందండి. చాలా అందమైన ప్రదేశాలు మనం చూడాలి, కానీ ఈ ప్రకృతి అంతా అందంగానే కనిపిస్తూ ఉంటుంది. ఇవి మా పల్లెటూరులో వర్షాకాలంలో ఎక్కువగా కనపడేటటువంటి సుందరమైనటువంటి దృశ్యాలన్నమాట. రైతులందరూ ఈ వర్షాకాలంలో చాలా బిజీగా ఉంటారు. వారి పొలాల్లోనే గడిపేస్తూ ఉంటారు. పొద్దున్నే లేచింది మొదలు సాయంత్రం అయ్యేంత వరకు, తెల్లారింది మొదలు సాయంత్రం అయ్యేంత వరకు ఈ పొలాల్లోనే గడుపుతారండి. రైతులే కదా మనకు అన్నం పెట్టేది. రైతే రాజు అంటారు. రైతు లేకపోతే ఈ ప్రపంచానికి ఫుడ్డే లేదు. చూస్తున్నారుగా, వరి పంటలు పండాలంటే ఓళ్ళంత కష్టపడాలి. చాలామందికి ఈ రైస్ ఎక్కడి నుంచి వస్తుందో, ఎలా వస్తుందో, వాటి విధానం ఏంటి అనేది కూడా తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. చూడండి, నారుమళ్ళలో నారు తీయడం, ఆకు తీయడం అంటారు దీన్ని మా ఏరియాలో అయితే. ఎంత ఉత్సాహంగా పనిచేస్తున్నారో చూడండి. వీళ్ళంతా పాటలు పాడుకుంటూ సరదాగా మాటలు మాట్లాడుకుంటూ, జోకులు వేసుకుంటూ, నవ్వుతూ, ఆడుతూ పాడుతూ పనిచేస్తారు. ఇలా పనిచేసినందుకు వీళ్ళకి పోగులు అనమాట. పోగు అంటే 20 కట్టలు కడతారండి. 20 కట్టలకి ఇంత అని ఇస్తారనమాట అమౌంట్. అలా ఒక్కొక్కరే 100 కట్టల వరకు, 100 పోగుల వరకు తీసేస్తారండి. చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. కనుచూపు మేర అన్ని పొలాలే కనిపిస్తున్నాయి కదా. పొలాలు, కొబ్బరి చెట్లు, అందమైన వాతావరణం. మిస్ అవ్వకండి, మీరు కూడా చూడండి.